న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, ఖండించాలి 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 న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులపై దాడి చేసిన నిందితుడిని వెంటనే, న్యాయవాదులపై దాడి చేసిన నిందితుడిని వెంటనే నిన్న ఏదైతే సోదరి న్యాయవాది స్వప్నపై జరిగిన దాడి, ఆమె హత్య చాలా బాధాకరము. ఈ విషయాన్ని సిద్దిపేట టీపీసీసీ లీగల్ సెల్ నుంచి ఖండిస్తున్నాము. మరియు దీంతోపాటు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పైన బిల్లు తీసుకొస్తారని మేము ఆశపడుతున్నాము. దీంతోపాటు ఇట్లాంటి దమనకాండాలని ఖండిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. కుమారి స్వప్న చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలిపై దాడి జరిగిందో ఈ తీవ్రమైన చర్య. సొంత అన్న దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇట్టి విషయాన్ని బార్ అసోసియేషన్ సిద్దిపేట వారు మరియు టీపీసీసీ లీగల్ సెల్ సిద్దిపేట డిస్టిక్ బృందం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, ఇలాంటి దాడులు నిర్మూలించాలని. ఇప్పుడు రీసెంట్ గా 10 రోజుల క్రితము అడ్వకేట్ అశోక్ పై దాడి జరగడం జరిగింది. అప్పుడు కూడా సిద్దిపేట బార్ అసోసియేషన్ మరియు టీపీసీసీ లీగల్ సెల్ సిద్దిపేట బృందం దీన్ని ఖండించడం జరిగింది. అలాగే ఈ మర్డర్ ఏదైతే జరిగిందో కుమారి స్వప్న పైన, ఈ తీవ్ర దిగ్భ్రాంతి అయిన చర్య. ఇలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని ఈ ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాను. ఈ అసెంబ్లీ సమావేశంలో కంపల్సరీగా ఈ యాక్ట్ మూవ్ కావాలి. ఎట్లయితే డాక్టర్స్ కి ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో మన అడ్వకేట్స్ కూడా ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని ఈ ప్రభుత్వాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరీ దీని గురించి మాట్లాడి దీన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదిపై జరిగిన దాడిని సిద్దిపేట బార్ అసోసియేషన్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళా న్యాయవాదిపై జరిగిన హత్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హత్యగా పరిగణించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో వామన్ రావు దంపతుల హత్యల తర్వాత వరుసగా ఏదో ఒక ప్రాంతంలో ప్రతి నెల ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అది న్యాయవాదులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. వాటిని వెంటనే ఆపాలి, ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, న్యాయవాదులుగా మాపై ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిద్దిపేట బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిస్తున్నాం. అడ్వకేట్ మర్డర్ చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలు 2 రోజులకోసారి 3 రోజులకోసారి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలి. తర్వాత ఆల్రెడీ డ్రాఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమలు చేస్తే సరిపోతుంది. కాబట్టి డ్రాఫ్ట్ రెడీగా ఉంది కాబట్టి గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకొని వెంటనే న్యాయవాదుల చట్టం వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.